అనికేష్ కుమార్ అడిగిన క్వశ్చన్: మనుషుల కంటే ముందు జంతువులు, పక్షులు భూకంపాలను ఎలా పసిగట్టగలవు? దీనికి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. మనుషుల కన్నా ముందు జంతువులు, పక్షులు భూకంపాలు లేదా ప్రకృతి విపత్తులను ఎలా గుర్తిస్తాయో తెలుసా? 2004లో జపాన్లో సునామీ వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినా ఒక్క జంతువు కూడా చనిపోలేదు. ఎందుకంటే వాటికి ఏదో ప్రమాదం రాబోతుందనే విషయం ముందే తెలిసిపోయింది. సైంటిస్టుల ప్రకారం జంతువులకు ప్రత్యేకంగా సిక్స్త్ సెన్స్ ఏముండదు, కానీ మనుషుల కన్నా వాటి ఇంద్రియాలు చాలా పదునుగా పనిచేస్తాయి. మనం వినలేని చాలా లోతైన శబ్దాలు, కంపనాలు వాటి చెవులు పట్టేస్తాయి. భూకంపం, తుఫాను, అగ్నిపర్వతం లాంటి విపత్తులు జరగబోయే సమయంలో వచ్చే లో పిచ్ సౌండ్స్, ఇన్సోస్రోనిక్ వైబ్రేషన్స్ జంతువులు విని ముందే అప్రమత్తమవుతాయి. అలాగే భూమిలో చిన్న చిన్న కదలికలు, వాతావరణంలో మార్పులు కూడా అవి వెంటనే గుర్తిస్తాయి. మనం ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపిస్తే భయంతో చుట్టూ చూసుకునేలా జంతువులు కూడా విపత్తు ముందు విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. వాటికి భూకంపం వస్తుందని అర్థం కాదు, కానీ ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందన్న భావన మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది.